ప్రజల చేత ఎన్నుకున్న ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం కోసం పాటుపడాలి, ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలి. ఈ హామీలతోనే ఏ రాజకీయ పార్టీనా అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి తన వంతుగా కృషి చేస్తూ ఉంది ఏ రాజకీయ పార్టీ అయినా రాష్ట్ర ప్రభుత్వం పేరుతో. మరి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా 6 నెలలు అవుతుంది. అయితే ఈ 6 నెలల నేపథ్యంలో ప్రజలకు అందించిన సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర అభివృద్ధి, రాజధాని అభివృద్ధి అంటూ టీడీపీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధి పదంలో ప్రయాణిస్తుంటే, కానీ ఆంధ్రప్రదేశ్లోని ఓ జిల్లా కేంద్రంలో మాత్రం కూటమి ప్రభుత్వం కాస్త రివర్స్ గేర్ అన్న చందంగా, అంటే గత ప్రభుత్వం జగన్ ప్రభుత్వంలో రివర్స్ టెండరింగ్ విధానంలో ఎలా జరిగిందో ప్రస్తుతం నెందెలలో కూడా అలాగే జరుగుతుందన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్నటువంటి తీరు చూస్తుంటే ఎక్కడైనా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎక్కడైనా కానీ అభివృద్ధి కోసం మంచి పథకాలు తీసుకురావడం, మంచిగా అభివృద్ధి పనులు చేయడం, ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించడంలో సాధారణంగా బిజీగా ఉంటాయి. ప్రజలకు ఏ ఇబ్బందులు వచ్చినా, సమస్యలు వచ్చినా ఆ సమస్యల పరిష్కారం కోసం నిత్యం కృషి చేస్తూ ఉంటారు రాజకీయ నాయకులు, వాటిని అమలు చేస్తూ ఉంటారు అధికారులు. కానీ నంద్యాల మున్సిపాలిటీకి వస్తే మాత్రం అది కాస్త రివర్స్ అనే పదం ఇక్కడ ఎందుకు ప్రతిసారి చెప్పాల్సి వస్తుందంటే, ప్రస్తుతం నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో 42 మంది మున్సిపల్ కౌన్సిలర్లు ఉన్నారు. వారిలో అత్యధికులు దాదాపుగా 38 మంది వైసీపీ కౌన్సిలర్లే, మున్సిపల్ చైర్పర్సన్తో సహా. మరి ఈ నేపథ్యంలో 6 నెలలు వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ప్రస్తుతం నంద్యాల మున్సిపాలిటీపై కనీసం చిన్న ప్రయత్నం కూడా చేయలేదు తన ఆధీనంలోకి తీసుకోవడానికి. ఎందుకంటే మరి ప్రభుత్వాలు వచ్చిన తర్వాత 6 నెలల పాటుగా 6 సార్లు మున్సిపల్ సమావేశాలు జరిగాయి. కానీ ఈ ఒక్క మున్సిపల్ సమావేశంలో ఒక్కసారి కూడా రాష్ట్ర మంత్రి గారు పాల్గొనలేదు. అంటే రాష్ట్ర వివరాల్లో బిజీగా ఉంటారు కాబట్టి మంత్రి గారికి ఇందులో మున్సిపల్ సమావేశంలో పాల్గొనే అవకాశం దొరికి ఉండవచ్చు, లేదా తీరిక లేకపోయి ఉండొచ్చు. కానీ రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్నటువంటి ఈ మున్సిపాలిటీని నడిపించాల్సినటువంటి అధికార యంత్రాంగం కూడా ఇప్పుడు కేవలం వైసీపీ చేతిలో ఉన్నటువంటి రిమోట్లో నడుస్తున్నట్టుగా ఉంది ప్రస్తుతం చూస్తే. ఎందుకంటే ఎక్కడైనా సరే రోడ్లు విస్తరణ చేపట్టాలి, అలాగే సీసీ రోడ్లు వేయాలి, మురికి కాలువలను శుభ్రం చేయాలి, మంచి మౌలిక సౌకర్యాలు కల్పించాలి అన్న పేరుతో ఎక్కడైనా నినాదాలు జరుగుతుంటాయి. ప్రజాప్రతినిధులు కూడా ప్రభుత్వ అధికారులను తమ వార్డు పరిధిలో పలానా సమస్యలు ఉన్నాయి, తమ వార్డు పరిధిలో ఈ సమస్యలు ఉన్నాయి, వాటిని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ రోడ్డు విస్తరణ కోసం మరిన్ని త్యాగాలు కూడా చేస్తుంటారు. గతంలో నంద్యాలలో రోడ్డు విస్తరణ కోసం అప్పటి ప్రజలు, ఆనాటి నాయకులు దాదాపుగా రోడ్డు విస్తరణ కోసం చేసినటువంటి కృషి కారణంగా ఈరోజు కాస్త ట్రాఫిక్ సమస్య కాస్త మెరుగైందని. కానీ ఇప్పుడున్నటువంటి అధికారం కూటమి ప్రభుత్వం, మరి గతంలో టీడీపీ ప్రభుత్వం రోడ్డు విస్తరణ కోసం కృషి చేస్తే, ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క మున్సిపల్ కౌన్సిల్ అధికార పార్టీ నేతలు సైతం ఈ యొక్క మున్సిపల్ కౌన్సిల్ యొక్క తీర్మానాలను మరి అడ్డుకోవడం, అటుంచి కనీసం వాటిని ప్రశ్నించే ధైర్యం కూడా చేయడం లేదు కూటమి తరపునటువంటి టీడీపీ కౌన్సిలర్లు ప్లస్ మరికొందరు నాయకులు. అయితే ఒకటి మాత్రం చెప్పాలి, ఒకరిద్దరు కౌన్సిలర్లు మాత్రం ఈ యొక్క వైసీపీ కౌన్సిలర్లు, వైసీపీ ప్రభుత్వం పనిచేసేటువంటి నాయకులకు సహకరిస్తూ కూడా మరి వాటిని సర్దుకొని పోతున్నారని విషయంలో కూడా కొందరు టీడీపీ కౌన్సిలర్లు ప్రశ్నిస్తూనే ఉన్నారు. కానీ వాళ్ళు ప్రశ్నించినా, అరిచి గీపెట్టినా ఇక్కడ నంద్యాల మున్సిపల్ కౌన్సిల్లో టీడీపీ నేతలకు మద్దతు ఇచ్చేవారు ఎవరూ లేరు. ఎందుకంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం టీడీపీ ఉన్నప్పటికీ నంద్యాల మున్సిపల్ పరిధిలో మాత్రం వైసీపీ జెండానే ఎగురుతుంది, వైసీపీ అజెండానే నెక్కుతుంది, తీర్మానంలో ఆమోదం పొందుతుంది. అందుకు ఉదాహరణే నిన్నటి లాస్ట్ జరిగినటువంటి ఈ యొక్క మున్సిపల్ సమావేశంలో నంద్యాల పట్టణంలోని ఎన్జిఓ కాలనీ అత్యంత ఖరీదైన ప్రాంతం. ఈ ప్రాంతంలో 60 అడుగుల రోడ్డును మార్చి 30 అడుగులకు తగ్గించారు. ఎక్కడైనా ఉన్న రోడ్డును వెడల్పు చేయడానికి ప్రయత్నాలు జరుగుతాయి. కానీ నంద్యాల మున్సిపాలిటీ వైసీపీ చేతిలో ఉంది కాబట్టి
మరి వైసీపీ చేతిలో ఉన్నప్పటికీ అధికార టీడీపీ నేతలు కనీసం మున్సిపల్ కౌన్సిల్లో అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ఒకవేళ చేసే ప్రయత్నం చేసినటువంటి ఒకరిద్దరు టీడీపీ నేతలకు స్థానిక నేతలు ఏ మాత్రం సహకరించలేదన్నది బహిరంగ రహస్యం. చివరి నెలలో ఎన్జిఓ కాలనటువంటి రోడ్డును తగ్గించి పెద్దలకు అంటే డబ్బున్న ధనికులకు అనుకూలంగా ఈ యొక్క తీర్మానం చేసి ఆమోదం పొందింది. మరి ఈసారి మాత్రం అంతకంటే ఘనంగా పెద్దల కాకుండా పేదల జోలికి వచ్చింది మున్సిపల్ కౌన్సిల్. మున్సిపల్ కౌన్సిల్లో నంద్యాల పట్టణంలోని సాయిబాబా నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్డు విస్తరణ చేయడానికి ఇక్కడ ఆమోదం తెలిపారు. అయితే రోడ్డు విస్తరణ దాదాపుగా 50 అడుగులు చేయాలంట. ప్రస్తుతం 30 అడుగుల రోడ్డును 50 అడుగులు చేయాలని తీర్మానించారు. కానీ గతంలో మాత్రం 60 అడుగుల ఉన్నటువంటి రోడ్డును 30 అడుగులకు కుదించారు. అంటే దీని వెనుక కథా కమామిషి ఏమిటో అర్థం కావాలంటే ప్రస్తుతం మున్సిపల్ కౌన్సిల్లో ఈరోజు జరిగినటువంటి ఈ సమావేశంలో జరిగినటువంటి రభస ఏందో ఒక్కసారి చూడండి. మా వార్డుకు నష్టం జరుగుతా ఉంది. ఆడ మొత్తం తీసుకొని వచ్చి ఇళ్ళ కాడ మొత్తం మీ ఇళ్ళ కాడ పెట్టాలి అధ్యక్ష. ఎందుకు చేస్తారు అధ్యక్ష? ఎట్లా చేస్తారు మీరు? మీరు వచ్చి చూడండి కూడా చూడటం లేదు. మీరు ఎప్పుడు చూసినారు అధ్యక్ష? ఎప్పుడు చూసినారు మీరు? ఏం వీడియోస్ ఉన్నాయి? మీరు ఇళ్ళెక్కడి నుంచి ఉన్నాయి, ఎక్కడి నుంచి ఉన్నాయి చూసినారా? ఇంత అన్యాయం అధ్యక్ష. ఎవరో ఎంతో చెప్పినారని చెప్పి ప్రజలను ఇబ్బంది పెట్టడమా? ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. దీని మీద మేము తీసేసి తెలియజేస్తాము ఖచ్చితంగా. ఏది అధ్యక్ష ఇది మరి ఇంత దారుణము? వేరే మార్గం ఉంటే చూసుకోండి మీరు అంతే. అందించచ్చు. అయితే టీడీపీ కౌన్సిల్ ఇచ్చినటువంటి టీడీపీ సభ్యుడు మహబూబ్ అలీ మరి గట్టిగా ప్రశ్నించే ప్రయత్నం చేశారు. కానీ మున్సిపల్ కౌన్సిల్ను అతని యొక్క వాదనను అతని యొక్క విషయాలను ఏమాత్రం పట్టించుకునే ప్రయత్నం చేయలేదు. అయితే ఆ తర్వాత కూడా కనీసం నంద్యాలలో ఉన్నటువంటి టీడీపీ నేతలు సైతం ఈ యొక్క మున్సిపల్ కౌన్సిల్లో ఏమి జరుగుతుందన్న విషయాన్ని కూడా పట్టించుకున్న పాపన పోలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బసగా మారింది. పేదలకు అన్యాయం జరుగుతుంది, పేదలను కొట్టి పెద్దలకు వేస్తున్నారన్న సామెతను నిజం చేస్తూ నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ నంద్యాల పట్టణంలోని సాయిబాబా నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి 30 అడుగుల రోడ్డును 50 అడుగులకు విస్తరించాలని ఆమోదం తెలిపింది. నిజంగా ఈ విస్తరణ కార్యక్రమం అంటూ జరిగితే వందలాది పేద కుటుంబాలు రోడ్డున పడడం ఖాయం. మొన్నటికి మొన్న ఎన్జిఓ కాలనీలో 60 అడుగుల రోడ్డును 30 అడుగులకు తగ్గించి పెద్దలకు న్యాయం చేసినటువంటి ఈ మున్సిపల్ కౌన్సిలే ఇప్పుడు పేదల కడుపు కొట్టి పేదలను రోడ్డు మీదకి పడవేయబోతుంది. అయినప్పటికీ స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ నాయకులకు కానీ టీడీపీ ముఖ్య నేతలకు కానీ చీమ కుట్టేట కనిపించట్లేదు. అంటే గుడ్డిగా మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం తెలిపితే దాన్ని కనీసం అడ్డుకునే ప్రయత్నం కానీ పై స్థాయిలో దాన్ని నిలిపే ప్రయత్నం కానీ చేయకపోవడం విడ్డూరం. మరి ఈరోజు మున్సిపల్ సమావేశం జరిగినటువంటి వాగ్వివాదము మున్సిపల్ కౌన్సిల్ సంబంధించినటువంటి ప్రజల కోసం పోరాటం చేసినటువంటి నంద్యాల మున్సిపల్ కౌన్సిలర్ మహబూబ్ అలీ ఏమని ప్రశ్నిస్తున్నారో ఒక్కసారి చూడండి. అలాగే మున్సిపల్ కౌన్సిలరు కొందరు వైసీపీ నేతలకు మున్సిపల్ కమిషన్ కింద భారీగా మాటల యుద్ధం జరిగింది. ఈ మాటల యుద్ధంలో నువ్వెంత అంటే నువ్వెంత అంతవరకు వెళ్ళింది రసాబసగా మారింది. అయినప్పటికీ మున్సిపల్ కౌన్సిల్లో పెద్దలకు ఒకే చెప్పినటువంటి కౌన్సిల్ ఇప్పుడు
పేదల కడుపు కొట్టాలని కూడా ఓకే చెప్పి ఆ తీర్మానాన్ని ఆమోదింప చేసుకుంది. మరి ఈ తీర్మానం నిజంగా అమలైతే నంద్యాలలో ఉన్నటువంటి పేదలను రోడ్డు మీద ఈడ్చిన ఘనత నంద్యాల అంటే మీరు ఇంత అన్యాయంగా పాస్ చేస్తారనుకోలేదు అధ్యక్ష. ఎంత మాత్రం సందేహం లేదు. పాస్ చేస్తారనుకోలేదు. లలితా నగర్ లో పోయి చూసి వచ్చినారు కదా అధ్యక్ష. ఎందుకు చూసి వచ్చినారు అధ్యక్ష మీరు? లలితా నగర్ లో మీరు ఎందుకు చూసి వచ్చినారు? ఇంత అన్యాయమా? ఇదేంటి అధ్యక్ష? ఇంత దారుణమైన కౌన్సిల్ ఎప్పుడు లేదు. ఎవరు ఏంటి చెప్పాలి అధ్యక్ష? ఇంత దారుణంగా చేస్తే ఇంత దారుణమా? మరి ప్రస్తుతం వైసీపీ రిమోట్లో నడుస్తున్నటువంటి ఈ యొక్క మున్సిపల్ కౌన్సిల్ను టీడీపీ తన చేతులకి ఎందుకు తీసుకోలేకపోతుందంటే ప్రస్తుతం ఉన్నటువంటి వైసీపీ నేతలకు ప్రస్తుతం ఉన్నటువంటి అధికార పార్టీ నేతలకు మధ్య మంచి అండర్స్టాండింగ్ జరిగిందన్న విమర్శలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఏ ఒక్కటి కూడా అడ్డుకునే ప్రయత్నం చేయడం లేదనేది ఇక్కడ సామాన్య ప్రజలు సైతం కూటమి నేతలను ప్రశ్నిస్తున్నారు. మరి కూటమి నేతలు సమాధానం చెప్తారా, లేక పెద్దలను కొట్టి పేదలకు పంచాల్సినటువంటి ప్రభుత్వాలు పెద్దలను కొట్టి పెద్దలకు పంచుతున్నారు? ఇది నిజం. నంద్యాలలో జరిగినటువంటి ఈ అన్యాయాన్ని అడ్డుకునే నాయకుడు ఎవరు లేరా అని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు.